ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి హుకుంట్పేటలో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామస్థాయి ప్రణాళికలు ఇవాళ డిప్యూటీ సీఎం గారి యొక్క సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా ఒక ఘాట్ ఉంది. ఇవాళ మనం చూసాం, రాజమండ్రి సిటీలో ఉండడం మాత్రమే కాకుండా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గంలో, అలాగే ఈ 6 జిల్లాలు ఎవరుకుంటున్న అన్ని జిల్లాల్లో కూడా, అటుపక్క నిడదవోలులో కానీ కొవ్వూరులో కానీ ప్రతి చోట కూడా గ్రామాల్లో ఘాట్లు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఘాట్ని కూడా బాగు చేసుకుని భక్తులకి సరైనటువంటి పుణ్యస్నానం ఆచరించే విధంగా చేయడం కోసం పంచాయతీరాజ్ శాఖ, ఆ గ్రామాలు అవి కలిసి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరిపాలనా విభాగాలు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అదేవిధంగా పుష్కరాల బడ్జెట్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. రమారమి 8,500 కోట్ల రూపాయలతోటి ఒక ప్రణాళిక 6 జిల్లాలకు సంబంధించి ఈ పుష్కరాల నిర్వహణకి చేయాలనేటువంటి చేసాం. దానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దాంట్లో పొందుపరిచి ఎవరెవరు ఏం చేస్తే పుష్కరాలని మనం ఒక పోలీస్ శాఖ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఇతరత్ర ఏ శాఖలో ఇందులో ఇన్వాల్వ్మెంట్ అన్ని శాఖలకి సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ఆ పెట్టుబడులు ఇంత అవసరం అవుతాయనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారికి నివేదించడం కూడా జరిగింది. దాని మీద ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమై శరవేగంగా ముగిసేలా కూడా ఒక ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు భక్తులకి సాంప్రదాయ పద్ధతులతో పాటు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఉండటానికి వసతి విషయంలో మామూలుగా హోటల్స్, లాడ్జీలు ఇవన్నీ ఉంటాయి. అవే కాకుండా మనం కోట్ల మీద భక్తులు వస్తారని అనుకుంటున్నాం కనుక వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వసతి కల్పించాలంటే కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ హోటల్స్ సరిపోవు. దానికోసమే టూరిజం శాఖ నుంచి, మా శాఖ నుంచి కూడా టెంట్ సిటీసు, మీరు కుంభమేళాలో చూశారు, టెంట్ సిటీస్ ఏర్పాటు చేశారు. టెంట్ సిటీస్ కానీ, అదేవిధంగా మనకి హోమ్ స్టేస్, మన గోదావరి జిల్లాల్లో హోమ్ స్టేస్ అనేవి ప్రత్యేకంతో కూడినటువంటివి, మండువా లోగిళ్ళు అంటాం మనం, అటువంటివి కానీ, పాత ఇళ్లను కానీ వాళ్ళు తయారు చేసి హోమ్ స్టే పాలసీ కూడా టూరిజం ద్వారా తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాని ప్రకారం మీరు హోమ్ స్టేలు ఏర్పాటు చేస్తే అందులో కూడా భక్తులకు వసతి కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం.